కూడా రామనామ శక్తి వ్యాపించింది. ఎంత వ్యాపించింది అంటే రామ అనేసరికి భారతదేశం జ్ఞాపకం వస్తుంది, ప్రపంచంలో భారతదేశం అనేసరికి రామ జ్ఞాపకం వస్తుంది. సో అటువంటి శక్తి ఉన్న రామనామం ఈరోజు ప్రతి వాళ్ళు కూడా మీకు అందుకనే జై శ్రీరామ్ అంటారు. అందుకనే ఒక గొప్ప విషయం ప్రస్తావన ఉంది. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఎంత గొప్పగా చెప్పారంటే మీకు చూడంటే శతకోటి అంటే 100 కోట్ల శ్లోకాలతో విస్తరించింది అది రామాయణం. ఏది రఘునాథస్య, ఆ రఘునాథుని యొక్క చరిత్ర ఉందే, ఆ రఘునాథుని చరిత్ర 100 కోట్ల శ్లోకాలతో విస్తరించింది. అయితే అది ఎంత శక్తివంతమైందంటే ఏకైకం అక్షరం ప్రోక్తం, ప్రతి అక్షరం కూడా, ప్రతి అక్షరం, ప్రతి శ్లోకం కాదండి, ప్రతి శ్లోకంలో కూడా ప్రతి అక్షరం కూడా ప్రోక్తం ఏం చెప్పబడిందంటే మహాపాతక నాశనం. మహాపాతకాలు ఉంటాయి మీకు తెలుసు, పంచమహాపాతకాలు అంటారు. అంటే అంతకు మించిన పాపాలు ఇంక ఉండవు. గోహత్య, శిష్యత్య అని చెప్తుంటారు. అటువంటి మహాపాతకాలను కూడా నాశనం చేసే శక్తి శ్లోకానికి కాదు, శ్లోకంలో ఉన్న ప్రతి అక్షరానికి ఉంటుందట. అది రామాయణం గొప్పతనం. అంటే ఎన్ని అక్షరాలండి? మొత్తం రామాయణం చూస్తే 100 కోట్ల శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకం అంటే ఏంటి తెలుసు మీకు? అనిష్ఠిత్ ఛందస్సు అంటారు. ఒక్కొక్క ఛందస్సు ఒకలా ఉంటుంది. మీకు తెలుసు గాయత్రి ఛందస్సు తీసుకోండి, అందరికీ తెలుసు గాయత్రి మంత్రం. గాయత్రి ఛందస్సు అంటే 3 పాదాలు ఉంటుంది. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటుంది. అంటే 24 అక్షరాలు ఉంటుంది ఒక శ్లోకంలో. అదే మీకు ఈ అనుష్ఠిత్ ఛందస్సులో అయితే 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పదానికి 8 అక్షరాలు. అంటే 4 × 2 32 అక్షరాలు. అంటే ఒక శ్లోకంలో 32 అక్షరాలు ఉంటే 100 కోట్ల శ్లోకాలు. అంటే ఎన్ని అక్షరాలు లెక్కేయండి, 32 × 100 కోట్లు అంటే 3200 కోట్ల అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరం కూడా, ప్రతి అక్షరం గుర్తుంచుకోండి, శ్లోకం కాదు, ప్రతి అక్షరానికి కూడా ఆ శక్తి ఉంది. అది గొప్పతనం, రామాయణం చాలా గొప్పతనం. అయితే ఇవన్నిటినీ కూడా ఈ 100 కోట్ల శ్లోకాలని కూడా 3 ముల్లోకాలకు, ముల్లోకాలు అంటాం కదా, ముల్లోకాలకి సమానంగా పంచాలి అని ఒక తీర్మానం వచ్చింది. ముల్లోకాలంటే మీకు తెలుసు ఏంటంటే అధోలోకం, ఊర్ధ్వలోకం, భూలోకం. మరి ఈ 3 లోకాలకి సమానంగా పంచాలి అంటే ఎవరా పంచేది? పంచడం అనేది చిన్న విషయం కాదండి. ఎక్కువ తగువులు వచ్చేవన్నీ కూడా పంపకంలోనే, గొడవలు వచ్చేవన్నీ కూడా. అందుకని మనకి వేమన కూడా అంటాడు, తండ్రి పక్క వారు దాయాదులైరయ్య అంటారు. ఎందుకు అనుకుంటామో, తండ్రి పక్కన పంచుకోవడం గొడవ అంటాను. సో అందుకని పంపకం అనేది అతి పెద్ద సమస్య. మీకు తెలుసో లేదో, నా చిన్నప్పటికి ప్రతి గ్రామంలో 3-4 పెద్దలు ఉండేవారు. ఆ పెద్దలు ఏం చెప్తే పంపకం అదే వేదం. అందుకని ఎప్పుడు పోలీస్ స్టేషన్కి, కోర్టుకి వెళ్ళే అవసరం ఉండేది కాదు. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే అటువంటి పెద్దలు మన కరువైపోయారు. అలాగా ఒక పెద్దను సెలెక్ట్ చేసుకోవాలి దేవతలు అందరూ అనుకున్నారు. ఆ పెద్ద ఈ 3 లోకాలు పంచాలి. ఎవరా పెద్ద అంటే ఈశ్వరుడు తప్ప ఇంకెవరు పెద్దవాళ్ళు లేరు, అంత గొప్పవాళ్ళు లేరు అన్నారు. సో ఈశ్వరుడు ఏం చేస్తుంటే అప్పుడు ఈశ్వరుడికి అప్పచెప్తారు, అయ్యా ఈశ్వర నువ్వే ఈ 3 లోకాలకి సమానంగా ఈ 100 శ్లోకాలని పంచు అంటారు. అంటే అప్పుడు ఏం చేస్తుంటే ఈశ్వరుడు 100 శ్లోకాలని, 100 కోట్ల శ్లోకాలని కూడా, అంటే మరి లెక్కంతా చెప్పవసరం లేదు కానీ మీరు అందరూ ఉన్నారు మా పెద్ద లెక్కల మేస్టర్లే. అంటే లెక్కల మేస్టర్ అంటే మ్యాథమెటిక్స్ చెప్పారని కాదు, బాగా లెక్కల మేస్టర్లని, అన్ని లెక్కలు తెలిసిన వాళ్ళు. సో అందుకని 100 కోట్ల శ్లోకాలను ఏం చేశారంటే 3 లోకాలకి 33,33,33,333 శ్లోకాలు ఒక్కొక్క లోకానికి పంచారు. అంటే ఎన్ని మిగిలిన శ్లోకాలు లెక్కలు మొత్తం 99,99,99,99,999,999 పంచారు. ఒక్క శ్లోకం మిగిలిపోయింది. ఎలా శ్లోకాన్ని పంచడం? అప్పుడు ఏం చేశాడంటే ఈశ్వరుడు ఈ ఒక్క శ్లోకంలో కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయి ముందే చెప్తాను మీకు. అనుష్ఠిత ఛందస్సుకి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 4 పాదాలు. 4 పాదాలు 4 × 8 32 అక్షరాలు. ఈ 32 అక్షరాలు ముందే చెప్పాను మీకు. ప్రతి అక్షరం కూడా గొప్ప శక్తివంతమైంది. అంచేత శ్లోకాన్ని విడదీయచ్చు, ఎందుకు? అక్షరం గొప్పది కాబట్టి. అప్పుడు ఏం చేశాడంటే 32 అక్షరాలు ఉన్న ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లోకానికి 10 ఇచ్చాడు. అంటే 32లో 30 అక్షరాలు ఇచ్చాడు. ఇది ఎన్ని ఉండిపోయి? 2 ఉండిపోయి. ఆ 2 అక్షరాల్ని విడదీయలేదు ఈశ్వరుడు. అందుకని ఏం చేస్తాడంటే ఆ 2 అక్షరాల్ని కూడా ఈశ్వరుడు తన సొంతం చేసుకున్నాడు. ఆ 2 అక్షరాలే మొదటిది రా, రెండోది మా, రామ. అయితే
అయితే ఆ రెండు అక్షరాలంటే శివుడికి మహా ఇష్టం. ఎందుకంటే తనకు మిగిలిన వారు రెండు అక్షరాలు అద్భుతమైన శక్తివంతులు, ఆ రెండే రామ. అందుకని ఎప్పుడు శివుడు ఏం చేసేవాడంటే రామ 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 అంటుండేవాడు. పక్కనున్న పార్వతికి విసిగొచ్చింది. ఏంటి మీరు ప్రతిసారి రామ 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 అంటారు ఏంటంటే ఏంటో రామ అని మొదలుపెట్టింది. అడిగితే అప్పుడు చెప్తాడు రామేతి రమేరేమ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే అంటే ఒక అంటే ఒక శ్రేష్టమైన మొహం గలదాన, అంటే వరానంటే వర ఆనన, శ్రేష్టమైన మొహం గల ఓ పార్వతీదేవి, ఈ రామనామం అంత గొప్పదో మనం ఎప్పుడు చదువుతుంటాం, శ్రీరామ రామ రామేతి రమేరేమే. అందుకు చెప్పాడు ఎవరు ఈశ్వరుడు పార్వతితో చెప్పిన శ్లోకం ఇది. ఇంత గొప్ప